గురించి ఏదన్నా మంచి విషయాలుంటే అవి నేర్చుకోవడానికి దేవుడు పరిశుద్ధాత్ముడు కొన్ని భాగాలు మనకు దైవ గ్రంథములో వ్రాయించి పెట్టాడు. మంచి ఆదికాండం నుంచి ప్రకటన వరకు కూడా ప్రతి బుక్ లో తప్పనిసరిగా స్త్రీలను గురించి కొన్ని ఆయన ఉద్దేశాలు నెరవేర్చిన వారు, ఆయనకి లోబడిన వారు, ఆయన్ని వ్యతిరేకించిన వారు, ఆయనకి వ్యతిరేకంగా ప్రవర్తించిన వారు, కొన్ని అటు ఇటు అన్ని కూడా చాలా ఉంటాయి. అయితే వాళ్ళ ద్వారా మనం నేర్చుకునే పాఠాలు ఎక్కువగా ఉంటాయి స్త్రీల మధ్య. ఓకే, నేను ఆదికాండంలోని స్త్రీలను గురించి కొంత ధ్యానం చేద్దాంలే అనుకున్నాను. ఎందుకు మళ్ళీ నా మనసు నిర్గమకాండం మీదకి వెళ్ళింది. అక్కడుండే స్త్రీలను గురించి కొంత చూసుకుందాము అని పోయిన వారమే అనుకున్నాను. మరి పోయినసారి మనకు జాయి హెబ్రీ స్త్రీలు మంత్రసానుల గురించి చెప్పినప్పుడు నేను కూడా అంతకుముందు మన జూమ్ లో మాట్లాడలేదు, కానీ అంతకుముందు మేము కలిసి మందిరంలో కూర్చున్నప్పుడు కొన్ని భాగాలు నేను కూడా అప్పుడు చెప్పాము. ఎన్ని చెప్పినా ఎన్నిసార్లు విన్నా కొన్ని కొత్త తలంపులు మనకు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్కరు. ఇప్పుడు నేను చెప్పిన దేవుడు నాకు ఇచ్చిన తలంపులు వేరుకుంటాయి. మరొకరు ఇదే భాగాన్ని చెప్పినప్పుడు వాళ్ళకి దేవుడు ఇంకొక అనుభవాలు, అంటే వాళ్ళకి ఆత్మీయమైనటువంటి సంగతులు బోధిస్తారు. కాబట్టి ఏది విన్నా, ఎప్పుడు ఎవరి దగ్గర మనం వాక్యాన్ని విన్నా అవన్నీ మర్చిపోవడం మనకు అలవాటు. ఎప్పటి నుంచి అంటమ్మా? బాల్యం నుండి. మనకు ఎప్పటి నుంచి మనం విన్నవి మర్చిపోయేది? బాల్యం నుండి మనకు వాడికే. కాబట్టి మరలా జ్ఞాపకం చేసుకోవాలని మాత్రము ఈ వాక్య భాగాన్ని మనం అందరం ధ్యానం చేద్దాం. నిర్గమకాండము చదువుకుందాం వాక్య భాగాన్ని. నిర్గమకాండం 35వ అధ్యాయము. నిర్గమకాండము 20వ వచనం. నేను అక్కడక్కడ చదువుతానమ్మా. 20వ వచనం చదువుతున్నాను. నిర్గమకాండం 35వ అధ్యాయము 20వ వచనం. ఇశ్రాయేలీయుల సమాజం అంతయు మోషే ఎదుటి నుండి వెడలిపోయాను. తరువాత ఎవరి హృదయము వాని ప్రేరేపెనో, ఎవరి మనస్సు వాన్ని ప్రేరేపించనో వారందరూ వచ్చి ప్రత్యక్షపు గుడారం యొక్క పని కొరకు, సమస్త సేవ కొరకు, ప్రతిష్ఠిత వస్త్రముల కొరకును యెహోవాకు అర్పణను తెచ్చిరి. ఆ తర్వాత మరలా 25వ వచనం చదువుతున్నాను. మరియు వివేక హృదయం గల స్త్రీలందరూ తమ చేతులతో తాము వడికిన నీల ధూమ్ర రక్తవర్ణములు గల నూలును, సన్ననార నూలును తెచ్చిరి. ఏ స్త్రీలు జ్ఞాన హృదయం కలవారై ప్రేరేపింపబడిరో వారందరూ మేక వెంట్రుకలను వడికిరి. 29వ వచనం. మోషే చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటి కొరకు ఇశ్రాయేలీయులలో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయములు వారిని ప్రేరేపించనో వారందరూ మనఃపూర్వకముగా యెహోవాకు అర్పణములను తెచ్చిరి. దేవుడి పరిశుద్ధ మాటలు దీవించినట్లుగా ఒక చిన్న ప్రార్థన నేను చేస్తాను. అత్యంత కృపాభరితుడు ప్రియ పరలోక తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. చదవబడిన వాక్య భాగాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మాకందరికీ శ్రేష్టమైన సంగతులు వివరించమని, వినటానికి, గ్రహింపు చేసుకోవడానికి, హృదయాన్ని వినటానికి సరైనటువంటి ఇష్టమైన రీతిగా మాటలు ఉండడానికి మీ కృప చూపించమని వేడుకుంటున్నాం నాయన. అవి ఎంతో గూఢార్థంతో కూడిన మాటలు, వివరించడానికి నాకు శక్తి చాలదు. అశక్తురాలను ప్రభా, మీ సన్నిధికి వచ్చాము. మీ ఆత్మ సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ఎన్నోసార్లు మీ భక్తుల ద్వారా మీరు మాట్లాడిన వాక్యము నాయన ఆత్మీయమైన అర్థాలు మాకు బోధపడినట్లుగా మరలా మేము జ్ఞాపకం చేసుకోవడానికి ఈ మంచి సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. చేరువచ్చిన బిడ్డలందరినీ బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనేక సార్లు అనేక విధాలుగా నాయన ఈ సమయాన్ని మేము పోగొట్టుకుంటున్నాం. కానీ దేవుని సన్నిధిలో గడపటము 1000 దినాల కంటే ఒక దినము శ్రేష్టమని చెప్పారు.
ఒక దినము కంటే 1000 దినాలు శ్రేష్టమని మీరు చెప్పారు ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినం అనేకమైన దీవెనలకు పాత్రలుగా మమ్మల్ని చేయమని ప్రార్థన చేస్తూ, చేరి వచ్చిన ఒక్కొక్క బిడ్డను మీ కృపాహస్తాలకు అప్పగిస్తున్నాం. కృపచూపమని, మాతో ఉండమని, మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ చదువుకున్న వాక్య భాగమా నిర్గమకాండము మనకు బాగా తెలిసిన వాక్య భాగమే. మొదటి అధ్యాయము నుంచి ఇక్కడ 40 అధ్యాయాలు ఉన్నాయి. ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క పేరు, ఒక టైటిల్ అంటారు ఇంగ్లీష్ లో. ఒక పేరుని పెట్టుకోవచ్చు మనం. మొదటి అధ్యాయం ఏంటి, రెండవ అధ్యాయం ఏంటి, మూడవ అధ్యాయము, ఈ 40 పేర్లు సరిపడట్టుగా నిర్గమకాండం ఉంది. ఆది కాండములో నోవ దగ్గర నుంచి, కయ్యను, ఆదాము దగ్గర నుంచి వస్తే యోసేపు వరకు అంతమైంది, ఆఖరిగా అయిపోయింది ఆది కాండము. నిర్గమకాండములో అది మరలా ఇంకొక చరిత్ర ఆరంభమైనట్టుగా ఉంది. అక్కడ ఒక చరిత్ర వచ్చింది. సృష్టి ఆరంభం నుంచి యోసేపు వరకు, యాకోబు కుమారుల వరకు ఒక చరిత్ర వచ్చింది. ఇక్కడ నిర్గమకాండములో మరొక చరిత్ర. ఈ చరిత్రకి ఆధారం ఏంటంటే మోషేనే. మోషే నాయకత్వంలో ఈ యొక్క భాగము ప్రారంభమైంది. అంటే బాల్యంలో మోషే పుట్టక ముందు జరిగిన సంభవాన్ని మొదటి అధ్యాయంలో చూస్తాం నిర్గమకాండం. ఆ తర్వాత రెండవ అధ్యాయం నుంచి మోషే పుట్టుక, ఆయన దాచబడడం, ఆయన పెంచబడడం, ఈ భాగాలు తీసుకుందామని ఆలోచన చేశాను. కానీ ప్రభు మరి నాకు ఈ మందిరములో ఉన్నటువంటి పనిముట్లు, ఆ మందిరములకు కావలసినటువంటి వస్తు సామాగ్రిని స్త్రీలు ఎలాగూ సిద్ధపరచుకున్నారో, ఎలాగూ చేశారో అది కొంత ధ్యానం చేయాలని నూతనంగా రక్షించబడినటువంటి విశ్వాస సమూహానికి ఈ భాగము చాలా ప్రత్యేకమైనటువంటి అంశంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వచ్చి 10 సూచక్రియలు, అద్భుతాలు అక్కడ ఐగుప్తు దేశంలో జరిగిన తర్వాత వారు బయటకు వచ్చి యెహోవాను పూజించడానికి, ఆయనకి బలిపీఠము, ఆయనకి అర్పణలు అర్పించడానికి వాళ్ళు బయలుదేరి ఫరోతో వ్యాజ్యమాడి ప్రభు అత్యధికమైనటువంటి ఆశ్చర్య క్రియలు, అద్భుతాలు, సూచక్రియలు అక్కడ చేసిన తర్వాత బయలుదేరి వాళ్ళు వచ్చినప్పుడు 13వ అధ్యాయంలో యుద్ధం జరిగింది. 14వ అధ్యాయంలో మంచి విజయాన్ని వారు పొందారు. 15వ అధ్యాయంలో ఒక మంచి స్తుతి కీర్తన వారు పాడారు. ఇవన్నీ కూడా మనకు తెలుసు, ఎందుకంటే ఒకసారి జ్ఞాపకం చేయడానికి మాత్రం. ఇది ఐగుప్తు దేశంలో నుంచి ఎర్ర సముద్రానికి దాటిన తర్వాత వారు ఈ అరణ్యంలోకి ప్రవేశించారు. మొట్టమొదట ఈ భాగాలన్నీ మనం చూసుకుంటే అక్కడ వాళ్ళు దాటి వచ్చిన తర్వాత నీళ్ళకి ఇబ్బంది పడ్డారు. నీళ్లు చేదైనవి. అక్కడ మారా అనేటువంటి స్థలంలో నీళ్లు చేదైన కనుక దేవుడు అద్భుత రీతిగా వారికి తీయని జనాలు ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత మళ్ళా వారు రెఫీదీములో అనే ఆ ప్రాంతంలో వచ్చినప్పుడు అక్కడ మళ్ళా యుద్ధం, అక్కడ ఆహారం లేదు. ఇవన్నీ ఒక్కొక్క అధ్యాయం ఉందమ్మా. ఇవన్నీ కూడా నేను ఒకసారి 2-3 సార్లు చదువుకుంటే గాని మనకి ఇవన్నీ ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క పేరు పెట్టుకొని దాన్ని మనం ధ్యానం చేయొచ్చు. కాబట్టి వీళ్ళ యొక్క ప్రయాణ అరణ్య యాత్ర, జీవిత యాత్ర ఇలాగుంది. అయితే ప్రభువు నమ్మిన మనము, క్రీస్తు చేత విమోచించబడి ఆయన రక్తం చేత కడిగిన మనము కూడా ఈ లోక యాత్రను కొనసాగిస్తూ ఉంటే ఒక్కొక్క అనుభవాలు మనకు ఎదురవుతా ఉన్నాయి. ఇవన్నీ కూడా వారికి ఎలాగూ సంభవించాయో యుగాంతమందున్న మనకు కూడా అలాగే సంభవిస్తా ఉన్నాయి. ప్రతి పనిలో, ప్రతి ఈ జీవిత యాత్రలో వారికి ఎలాంటివి సంభవించాయో అలాగే మనకి వస్తున్నాయి. కానీ వాళ్ళకి దేవుడు చాలా చాలా కఠినమైన శిక్షలు ఇచ్చాడు. కానీ కృప కలిగిన దేవుడు, యేసు ప్రభు ద్వారా రక్షించబడిన మనము, ఆయన రక్తం చేత విమోచించబడిన మనకు అలాంటి శిక్షలు దేవుడు ఇవ్వలేడు. ఆయన కృప కలిగిన దేవుడు. చాలా మంది మనం ప్రార్థన చేస్తా ఉంటారు, కృపా సత్య సంపూర్ణుడా అని. అవును, ఆయన కృప కలిగిన వాడు. అందుకనే ఆయన కృప మన మీద ఉంది కాబట్టి అన్ని జనులమైన మనకు
దేవుని కృపను బట్టి రక్షణ ఇచ్చాడు. యూదులతో పాటు సమాన వారసులుగా, రోమా పత్రికలో ఉంది కదమ్మా, యూదులతో పాటు సమాన వారసులుగా దేవుడు మనల్ని చేశాడు. వారికి ఇచ్చినటువంటి అత్యధికమైన వాగ్దానాలన్నీ కూడా మనకు ఇచ్చాడు. వారితో నిబంధన చేశాడు, మనతోనూ నిబంధన చేశాడు. వారితో పాటు సమాన వారసులుగా మనల్ని చేశాడు. దేవునికి స్తోత్రాలు. ఇటువంటి గొప్ప ఉన్నతమైన స్థితిని దేవుడు అన్యజనులమైన మనకు దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రాలు. అందుకనే మనం ప్రతి ప్రార్థన అది ఉదయం చేస్తున్నామా, మధ్యాహ్నం చేస్తున్నామా, రాత్రి వేళ చేస్తున్నామా, ప్రతి సమయంలో కూడా దేవుడు మనకిచ్చిన రక్షణను బట్టి, దేవుని బిడ్డలంగా మనం తీర్చబట్టను బట్టి మనం దేవునికి వందనాలు చెప్పాలి. ఏ చిన్న పని చేసినా పిల్లలు ఏమంటారు? థ్యాంక్ యూ అంటారు, థ్యాంక్స్ అంటారు, వందనాలని మనం పెద్దోళ్ళని చెప్పుకుంటాం. అయితే దీనికన్నిటికీ ప్రారంభం ఏంటంటే ఆయన ఒకరు చేసిన మేలుని మర్చిపోకుండా వారికి వందనాలు చెప్పడం. అలాగే ప్రభు అయిన క్రీస్తు కూడా మనకి అనుగ్రహించే ఆ గొప్ప రక్షణను బట్టి ఆయనకి మనం వందనాలు చెల్లించాలి. సరే, మనం పాఠానికి వద్దాము. ఇక్కడ నిర్గమకాండాన్ని చదివాం కదమ్మా. ఈ భాగంలో 35వ అధ్యాయంలోకి వచ్చినప్పటికీ వారికి ఒక 16, 17 అధ్యాయంలో రెఫీదీములు దిగినప్పుడు అమాలేకులతో యుద్ధమైంది. 18లో మరొక భాగం వచ్చింది. తర్వాత 19, 10 వచ్చిన ఒక్కసారి చూడమా. నిర్గమకాండము 19వ అధ్యాయము 10వ వచనం చదవమ్మా. చదువు. ఇంతవరకు చదివాను. చదవాలమ్మా. యెహోవా మోషేతో, నీవు ప్రజల యుద్ధకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము, వారు తమ బట్టలు ఉదుపుకొని 3వ నాటికి సిద్ధముగా ఉండవలెను. ఇది సిద్ధపాటు అధ్యాయం. ఇది 19వ అధ్యాయము. దేవుని దగ్గరికి వెళ్ళడానికి వాళ్ళు సిద్ధపాటు కలిగినటువంటి దినం. మనకి ఈ దినము విశ్రాంతి దినం అని ఈ పాత నిబంధన గ్రంథంలో ఉంది, ధర్మశాస్త్రంలో. కానీ రేపటికి మనము సిద్ధపడే దినం. రేపటికి ఈ రోజు ఏం చేయమంటుంటాడు జోబాబు మనల్ని మామూలుగా చెప్తా ఉంటాడు. తల స్నానాలు కూడా ఇక్కడ ఇవాళే చేయండి, రేపు పెట్టుకోవద్దు, అందరూ కరెక్ట్ సమయానికి దేవుని మందిరం రావాలని సిద్ధపడమంటాడు. ఏదన్నా నాన్ వెజ్ వండుకునే అలవాటు ఉందంటే వాళ్ళు కూడా రాత్రే వండుకోండి, ఉదయానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. అది సిద్ధపాటు కలిగినది సమయం. అది ఈ అధ్యాయము 19వ అధ్యాయము దేవుని సన్నిధిలో వాడు దేవునితో కలిసి ఉండేటువంటి సమయం కనుక వాళ్ళు ఏం చేశారంటే, నీవు ప్రజల యొద్దకు వెళ్ళుము, నేడు రేపు వారిని పరిశుద్ధపరచుము. ఇవాళ రేపు వారిని పరిశుద్ధపరచుము. తమ బట్టలు ఎలా పరిశుద్ధపరచుకోవాలంట? తమ బట్టలు ఉతుక్కొని శుభ్రంగా ఉండి వాళ్ళు సిద్ధపడాలంట. దేవుని కొరకు వాళ్ళు సిద్ధపడాలి. అలాగైతే ఈరోజు మనం శనివారం, రేపు ఆదివారం ఆరాధన కొరకు మనము సిద్ధపడాలి. మనం చక్కని మంచి బట్టలు, ఉతికిన బట్టలు సిద్ధం చేసుకోవాలి. మన పనులు శుభ్రం చేసుకోవాలి. మనం వంటలుగానా ఇంకేమైనా పనులు ఉంటాయి, అవన్నీ పోస్ట్పోన్ చేసుకుని రేపటి దినానికి, ప్రభువు ఆరాధించే దినానికి మనము చక్కగా సిద్ధపడాలి. ఇది ఆత్మీయంగా కానీ శారీరకంగా కానీ ఇంట్లో కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ, పిల్లల్ని, భర్తని, ఇవన్నీ కూడా మనము దేవుని ఆరాధించే సమయంలో చక్కని సిద్ధపాటు మనము కలిగి ఉండాలి. అది సిద్ధంగా ఉండవలసిన సమయం అధ్యాయం అది. ఆ తర్వాత కూడా 20వ అధ్యాయంలో ఒక వచనం పైన హెడ్డింగ్లు మాత్రమే నేను చదువుతానమ్మా. 20వ అధ్యాయం 1వ వచనములో దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. ఆజ్ఞలు చెప్పిన అధ్యాయం ఇది. దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు 10 ఆజ్ఞలు కావచ్చు, ఇంకా చాలా ఆజ్ఞలు ఉన్నాయి. ఇవన్నీ కూడా దేవుడు వారికి అవి ఇచ్చాడంట. ఇది ఒక్క ఇశ్రాయేలు జనాంగం కాకుండా ప్రపంచం యావత్తు కూడా ఈ ఆజ్ఞలు పాటిస్తుంటున్నారంట. ఇప్పుడు ఒక మంచి నమూనా, ఆయన ఆజ్ఞలన్నీ ఒక నమూనాగా పొందుపరచడం జరిగింది. కాబట్టి ఇది 20వ అధ్యాయము దేవుడిచ్చే ఆజ్ఞలు అని ఉంది. తర్వాత 25వ అధ్యాయము కాదు 21 చూడమా. 10 ఆజ్ఞలు ఉన్నాయి అందులో. మనం 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు ఇచ్చినటువంటి
ఆ కాలం కూడా మనం చూస్తాం. 21వ అధ్యాయంలో వారికి నియమింపవలసిన న్యాయ విధులు అన్న ఇశ్రాయేలుకు నియమించవలసిన న్యాయ విధులు 21వ అధ్యాయంలో ఉన్నాయి. ఆ తర్వాత 25వ అధ్యాయంలో మందిర నిర్మాణము, లేకుంటే మందసం యొక్క పరిస్థితులు, మందిర నిర్మాణం అనుకున్నాం. అప్పటికి వారికి మందిరం లేదు, వారు వేరే దేశంలో ఉన్నారు, ఐగుప్తు దేశంలో ఉన్నారు. అప్పటి వరకు వారికి మందిరములు లేవు. యెహోవాకు బలి అర్పించడానికి దహన బలులను సిద్ధపరుచుకున్నారు, కానీ మందిరము లేదు. కాబట్టి ఆ మందిర నిర్మాణం కొరకు ఆ శాసనాలు కలిగినటువంటి ఒక ధర్మశాస్త్రాన్ని సిద్ధం చేయమంటున్నాడు మోషేకి. 28వ అధ్యాయంలో యాజకుడుకు అహరోనుకు వస్త్రాలు సిద్ధపరచటం, వస్త్రాలు కుట్టడం. వాళ్ళు అంగీలు వేసుకునే వాళ్ళు కదా, ఆ అంగీలకి అహరోను వస్త్రాలు ఈ లేవీ కాండములు అంతా ఉన్నాయి, కానీ అంత దూరం మనం వెళ్ళలేదు. ఆయనకు కావాల్సిన వస్త్రాలు మాత్రమే చక్కగా ప్రజ్ఞ కలిగిన వారిని, దాని మీద మంచి నైపుణ్యం కలిగిన వారిని వెతికి వారికి ఆ పనిని అప్పగించమని దేవుడు మోషేకి ఆజ్ఞ ఇచ్చాడు. అహరోనుకి ఆ యాజకులకి వస్త్రాలు సిద్ధపరచమని ప్రజ్ఞ కలిగిన వారిని అని వ్రాయబడింది. మంచి జ్ఞానం కలిగిన వారిని, మంచి నైపుణ్యం కలిగిన వారిని, ఆ చక్కగా నేసే వాళ్ళని సిద్ధపరిచి వాళ్ళకి ఆ పని అప్పగించమన్నాడు. 28వ అధ్యాయము 23వ వచనంలో ఉంది. ఆ తర్వాత 32వ అధ్యాయంలో 15-16 వచనంలో కొండ దిగి దేవుని ఆజ్ఞలు కలిగిన పలకలు పట్టుకొని కిందకి దిగేటువంటి అనుభవం అది మోషేకి. మోషే కొండ మీదకి, సినాయి పర్వతం మీదకి వెళ్ళి అక్కడే ఉండు, ఆ కొండని ఎవరూ సమీపించవద్దు, మీరు అక్కడికి వచ్చి నేను ఇచ్చే పలకలు ఆజ్ఞలను నువ్వు చేత పట్టుకొని మందిరము లోపల, మందసము లోపల, దేవుని మందసము లోపల అక్కడ మీరు ఉంచాలి, కాబట్టి నువ్వు కొండ మీదకి రమ్మన్నాడు. అక్కడి నుంచి దిగి వచ్చేటువంటి ఆ అనుభవాలన్నీ కూడా 32వ అధ్యాయంలో ఉన్నాయి. 34వ అధ్యాయంలో అది ఆ 32వ అధ్యాయంలో ఆ రాతి పలకలు పగిలిపోయినాయి. అది ఒక పెద్ద చరిత్ర ఉంది, అదంతా మనం వెళ్ళడానికి సమయం కాదు. 34వ అధ్యాయంలో మరి 2 పలకలు ఇచ్చాడు, అది పగలగొట్టేశాడు. వారి యొక్క అవిధేయతను బట్టి, ఇశ్రాయేలీల అవిధేయతను బట్టి ఈ మోషే మాకేమైపోయాడు, ఇన్ని రోజులైంది, 40 దినాలు సీనాయి పర్వతం మీద ఉన్నాడు, ఆయన కొండ మీద ఉన్నాడు, రాలేదు. కాబట్టి ఏమి అయిపోయినాడో అని 2 దూడలను తయారు చేసుకుని దానికి మొక్కుతా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తా ఉన్నారు. అది అంతా చూసి ఆయనకి ఎంతో ఆత్మలో దుఃఖమయ్యి ఆ చేతిలో ఉన్నటువంటి 2 పలకల్ని పగలగొట్టినటువంటి పరిస్థితి జరిగింది. అప్పుడు మరలా 2 పలకల కొరకు దేవుడు మరలా మోషేతో మాట్లాడి మరలా అక్కడికి రమ్మన్నాడు. అది నిబంధన పలకలు. దేవునితో మీరు అన్యులతో సహవాసం చేయొద్దు, అన్యులతో కలిసి ఉండవద్దు, వారితో మీరు జాగ్రత్తగా ఉండండి, ప్రత్యేకంగా ఉండండి, వారి పూజించే విగ్రహముల జోలికి మీరు వెళ్ళవద్దు, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండమని ఇశ్రాయేలీయులకి దేవుడు ఆజ్ఞాపించి వారితో నిబంధన చేసుకున్నటువంటి భాగము 34వ అధ్యాయంలో ఉంది. అలాగే మనతో కూడా దేవుడు నిబంధన చేసుకున్నాడు. ఈ మధ్య మనం రూతు గ్రంథాన్ని ధ్యానం చేసుకున్నాం కదమ్మా. రూతు కూడా తన రూతుతో నిబంధన చేసుకుంది. తీర్మానం, నిబంధన అంటే తీర్మానం, ఒడంబడిక. ఒక నిబంధన చేసుకుంది, నేను నీతోనే ఉంటాను, నీ దేవుడే నా దేవుడని. ఒక నిబంధన రూతు అత్తతో, నయోమితో చేసుకుంది. అలాగే మనము కూడా మన ప్రియ ప్రభుతో, మనతో ఆయన ఒక నిబంధన చేసుకున్నాను. నీవు నా బిడ్డవు, నాకు చెందిన దానవు, నేను నిన్ను నా విలువ పెట్టి కొని నాకు సొత్తుగా చేసుకున్నదాను అని దేవుడు మనకు ఒక మంచి నిబంధన ఇచ్చాడు. అలాగూ మనం ఒడంబడిక చేసుకొని ప్రభువు బిడ్డలంగా, దేవుని బిడ్డలంగా, దేవుని రాజ్య నివాసులంగా, దేవుని ఇంటి వారసులంగా మనము చేయబడ్డాం. దేవునికి స్తోత్రాలు. ఆ తర్వాత 35వ అధ్యాయానికి మనం ఇప్పుడు వచ్చాయి. 35వ అధ్యాయంలో ఏముందంటే మందసమునకు కావలసిన పనిముట్లు. అక్కడ సీనాయి కొండ మీద, సీనాయి పర్వతం మీద దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడినట్టుగా మాట్లాడుతుంటే కిందకి దిగి వచ్చిన తర్వాత ఆయన ముఖము చూడలేనంత ప్రకాశవంతంగా ఉందంట. చూడడానికి భయపడ్డారంట వాళ్ళు, ఆ పెద్దలు, ఇశ్రాయేలీయుల పెద్దలు. అంతటి ముఖము, సుందరమైన ముఖం మోషేదిగా
ఆయన సుందరుడై ఉండుట చూచి అని మొదటి అధ్యాయంలో 2వ అధ్యాయంలో రాయబడి ఉంది కదమ్మా. మోషే చాలా సుందరమైన వాడు, సుందరమైన ముఖం కలిగిన వాడు. దేవునితో మాట్లాడినప్పుడు ఆ 40 దినాలు ఆ దేవుని యొక్క ప్రకాశం అంతా కూడా మోషే ముఖంలో కనపడుతుందంట. ఆయన చూడడానికి కూడా వెరచిరి అని వ్రాయబడి ఉంది. అంతగా చక్కని రూపాన్ని చూస్తూ ఆ దేవుడిచ్చిన రూపాన్ని, ఆ ప్రకాశవంతమైన రూపాన్ని చూసి కిందకు వచ్చిన తర్వాత ఆ చేతులు, ఆయన చేతులు ఏమున్నాయి? ఆ నిబంధన పలకలు ఉన్నాయి. వీటిని ఎక్కడ ఉంచాలి? ఇప్పుడు ఒక మందసము కట్టాలి. ఆ మందసానికి దేవుడిచ్చినటువంటి ఒక నమూనా ఇచ్చాడు. ఇలాగ ఉండాలి కాబట్టి ఈ రీతిగా నువ్వు తయారు చేయమన్నాడు. అది ఈ మనం చదువుకున్న 35వ అధ్యాయం. మనం చూద్దాం, చూడండిమా. 35వ అధ్యాయానికి రండి. ఇశ్రాయేలు సమాజం అంతా 20 వచ్చిన మన వాక్య భాగంలోకి. ఇశ్రాయేలు సమాజం అంతయు మోషే ఎదుట నుండి వెడలిపోయాను. తరువాత ఎవని హృదయము వాని రేపెను, ఎవని మనస్సు వాని ప్రేరేపించను, వారందరూ వచ్చి ప్రత్యక్ష గుడారం యొక్క పని కొరకు, సమస్త సేవ కొరకును, ప్రతిష్ఠిత వస్త్రముల కొరకు యెహోవాకు అర్పణ తెచ్చిరి అన్నారు. మొట్టమొదటగా ఇవన్నీ దేవుడు మోషేకు చెప్పిన తర్వాత ఇశ్రాయేలీల సమాజం అంతయు మోషే ఎదుట నుండి వెడలిపోయాను. చెప్పాడు సంగతులన్నీ. దేవుడు నాకు ఇలాగూ చెప్పాడు. మందసాన్ని ఎలా కట్టాలి, దానికి ఇవి వస్తువులు కావాలి, ఫలాని వస్తువులు ఉండాలి. ఈ వస్తువులన్నిటి కొరకు ప్రభు నాకు ఇలాంటి నమూనా, దేవుడు నాకు యెహోవా ఇలాంటి నమూనా నాకు ఇచ్చాడని చెప్పిన తర్వాత, సమాజం అంతా చెప్పిన తర్వాత మోషే ఎదుటి నుండి వెడలిపోయాను. దేనికి పోయారు వాళ్ళు? సిద్ధపాటు కొరకు, దేవుని మందసాన్ని కట్టడానికి సిద్ధపాటు కొరకు. ఆయన చెప్పాడు అందరికి అన్ని విషయాలు కూర్చోబెట్టి, సమాజం అంతటికి మోషే దేవుడు ఏమి బోధించాడో అవన్నీ వారికి చెప్పిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయి ఏం చేస్తున్నారు? దాని కొరకు సిద్ధపడతా ఉన్నారు. మందసం కట్టడానికి ఎవరు ఏ పనికి సిద్ధం చేసుకున్నారు, ఏ పని చేయగలరో ఆ పని అన్నిటి కొరకు వాళ్ళు వెడలిపోయాను అని వ్రాయబడింది. ఆ వెడలిపోయాను అనే మాట దేవుడు చెప్పిన మాటలకు వారు వెళ్ళిపోయారు. దేనికి? సిద్ధపడి ఆ పని చేయడానికి సిద్ధమైన మనసు కలిగి వాళ్ళు వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాం. చెప్పాడు, మనం ఏదో విన్నాము, చేయగలిగిన వాళ్ళు చేస్తారు, మనం ఏమో చేయలేము, మనకి ఎక్కడ ఇవన్నీ మనకేం చేతనవు, మనకు చేత కాదు. ఏ పని కూడా ఇశ్రాయేలులకి చేత కాదు అనే పని వాళ్ళకి, ఆ మాటే వాళ్ళకి తెలియదంట. ప్రతి పనిని నేర్చుకోవడానికి వారు సిద్ధపడతారంట. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆఖరి దినాలలో యోసేపు ఉన్నంత కాలం వాళ్ళు మంచి గోషెన ప్రాంతంలో, పంటలు పండే స్థలంలో, మంచి ప్రాంతంలో ఉన్నారు. యోసేపుని ఎరుగని కొత్త రాజు వచ్చిన తర్వాత వాళ్ళకి కష్టాలు మొదలైనవి. కష్టాలు వచ్చిన తర్వాత వాళ్ళు 400 సంవత్సరాలు అంటే పితరులందరూ చనిపోయి ఉంటారు. ఐగుప్తు దేశంలోకి వచ్చిన వారి పితరుల తండ్రులందరూ మరణమై ఉంటారు. ఆ తర్వాత వచ్చిన జనాంగానికి వాళ్ళని గురించి ఏమి విషయాలు తెలియదు. ఇటుకలు సిద్ధం చేయాలా, పట్టణాలు కట్టాలా. 2 పట్టణాలు, రామశేషు మరొక పట్టణం కూడా ఉంది. 2 పట్టణాలు వాళ్ళ చేత కట్టించారంట ఐగుప్తు రాజు. ఇంకా వెట్టి పని అంతా చేయించారు. కష్టాలు అనుభవిస్తున్నారు. ఆ మగపిల్లల్ని బ్రతకనీయొద్దన్నారు. ఇవన్నీ కఠినమైన ఆజ్ఞలు. వారు బహు కఠినముగా వారిని బాధ పెట్టిరని మొదటి అధ్యాయంలో చూస్తాం మనం. అంతేకాక శ్రమలలో, కష్టాల్లో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు ఇప్పుడు ఏం పని నేర్చుకుంటారు? ఆ మట్టిని పుచ్చడం, బురద చేయడం, ఇటుకలను కాల్చడం, కొయ్యకాలు కొయ్యడము, ఇటుకలు కాల్చి ఇటుక పని చేయడము, ఇది వాళ్ళు నేర్చుకున్నది. ఆ బరువులు మొయ్యడము పైకి, లేకపోతే ఆ ఐగుప్తులో ఉన్నటువంటి పిరమిడ్లు తయారు చేసి కట్టడము, ఈ కష్టాన్ని అనుభవించారు. కానీ ఈ పనిలో వారికి నైపుణ్యం ఎక్కడుంది? కానీ కొన్ని సందర్భాలలో ప్రభు వారిని ప్రజ్ఞ గలవారిగా చేశాడంట. వారి చేతుల కష్టార్జితాన్ని బహుగా ఆయన ఆశీర్వదించేవాడు. ఇశ్రాయేలు ఈ జనము వంటి జనము లోకంలో ఎక్కడా లేదు. అందుకని ఆయన ఒక ప్రత్యేకమైన జనాంగంగా వారిని ఏర్పరచుకొని
వారి ద్వారా ఆ గొప్ప ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు. ఒక మహా పట్టణాన్ని, మంచి నాగరికత కలిగిన ఐగుప్తు దేశంలో వారు ఉండడాన్ని బట్టి వాళ్ళు చేసే ప్రతి పనిని వీళ్ళు నేర్చుకున్నారంట. ఒక గొప్ప దైవజనుడు వాక్యాన్ని చెప్పినప్పుడు వారికి రాని విద్య అంటూ లేదంట ఇశ్రాయేలీయులకి. అంత జ్ఞానం కలిగిన వారు. అందుకనే జ్ఞాన హృదయులందరూ, వివేక హృదయులందరూ అని వ్రాయబడి ఉంది. స్త్రీలను గురించి కూడా ఇక్కడ పురుషులకి మంచి జ్ఞానం ఉంది. ఇప్పుడు ఈ మనకు వచ్చిన కంప్యూటర్స్ కావచ్చు, రైలు ఇంజన్లు కావచ్చు, పైలట్లు, ఏరోప్లేన్లు కావచ్చు, ఇవన్నీ ఏదో చదువుకున్న వాళ్ళంతా చెప్తారు. అన్ని వాళ్ళ దగ్గర నుంచే వచ్చాయంట. వారే ప్రపంచంలో కనిపెట్టారని చెప్తారు. వారి ప్రపంచంలో ఒక చిన్న ఒక లైన్ లాగా ప్రపంచ పటంలో ఉంటది. కానీ ఇశ్రాయేల్ దేశము, వారికి ఉన్నటువంటి జ్ఞానము, వారికి ఉన్నటువంటి తెలివి ఎంతో గొప్పదంట. ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి యుద్ధాలు చేస్తున్నా ఎక్కడ కూడా వారు ఓడిపోయినట్టుగా, కానీ కొంతమంది నష్టం జరిగింది, అవన్నీ మనం పేపర్లో, టీవీలో చూస్తున్నాం. కానీ దేవుడు వారిని పైకెత్తి పెట్టే ఉంటాడు. అలాగే ఇక్కడ కూడా ఈ మందసాన్ని కట్టడానికి ఆ స్త్రీలకి ఏం పని లేకపోయినా వివేక హృదయం ఉందంట, జ్ఞానమైన హృదయం ఉందంట. ఇంక మనం చూద్దాం, చూడమ్మా. వారికి మనం 25వ వచనం చదువుతాము. మరియు ఎవని హృదయం, 21వ వచనం. తరువాత ఎవని హృదయము వానిని రేపెనో, ఎవని మనస్సు వారిని ప్రేరేపించనో వారందరూ వచ్చి యెహోవాకు అర్పణను తెచ్చిరి. ఆయన ఎవరి మనస్సు దేవుని పని కొరకు సిద్ధపరుచుకుంటున్నారో, ఎవరిని దేవుడు ప్రేరేపించాడో వారందరూ కూడా ఆ ప్రత్యక్ష గుడారం యొక్క పని కొరకు అర్పణలు తెచ్చిరి. ఏమేమి అర్పణలు తెచ్చారు? ఆ కిందంతా ఉన్నాయి, కిందంతా చాలా ఉన్నాయి, చాలా అంశాలు చాలా ఉన్నాయి. మనకు ఏదో మన వరప్రసాద్ అన్న వాక్యం చెప్తా ఉంటప్పుడు కూడా మనం మన ఇంట్లో బంగారు ఉంటే, ఒకవేళ మా ఇంట్లో ఏమి లేదు, ఇంకా వేరే దేవుని పిల్లలు కొంతమంది సమకూర్చుకున్నారు. వాళ్ళ ఇంట్లో ఏముంటాయి? 1 గ్రాము, తులము, ఈ కొలతలు ఉన్నాయి. ఇన్ని తులాల బంగారు ఉంది, లేకుంటే ఇన్ని గ్రాములు బంగారు ఉందని చెప్పుకుంటాం. కానీ వాళ్ళ దగ్గర ఎన్నో, ఈ మందిరం కావాల్సినటువంటి బంగారు, కొన్ని మణుగులు దావీదు సమకూర్చిన ఆ బంగారు గాని, ఇక్కడ ఇశ్రాయేల్ తెచ్చిన బంగారు, ఇశ్రాయేల్కి ఏమొచ్చినా ఎవరి ఏమావన్నీ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చినవి. ఐగుప్తు స్త్రీల దగ్గర నుంచి, ఇరుగు పొరుగు వారి దగ్గర నుంచి తెచ్చుకున్న బంగారు అవన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయంట. అవన్నీ కూడా సంపూర్ణంగా దేవునికి ఏమేమి కావాలో అవన్నీ కూడా సమకూర్చి, ఒక్కొక్కరు ఎట్లా సమకూర్చుకున్నారు, ఎట్లా వాటిని సిద్ధం చేసుకున్నారు. మనం నిన్న మీటింగ్ లో మన ఆ భోజనాలు సిద్ధం చేసేటప్పుడు మనం బాగా ఎరుగుతుంది ఎన్ని సిద్ధపరచుకోవాలో కదా. ఈ రేపు పొద్దున కూరలకి, రేపు పొద్దున టిఫిన్కి, రాత్రి వేళనే సిద్ధపరచుకోవాలా, సాయంకాలం భోజనానికి, మధ్యాహ్న కాలమే సిద్ధపరచుకోవాలి. ఏది ఎప్పుడు అవసరమో చాలా మణి చాలా కష్టపడింది. బాగా అప్రిషియేట్ చేశారు బాబు కూడా మణిని. ఆఖరగా కొన్ని మాటలు చెప్తా ఉన్నప్పుడు నాకు కూడా కొంచెం నా కళ్ళు చెమర్చాయి. దేవుని పని కొరకు సిద్ధపడడం, ఈ మనకు మాటికి మీటింగ్లు ఉన్నాయి అనుకుంటున్నాం, కానీ ఆ మీటింగుల్లో మనం పొందేటువంటి ఆ శ్రమ కన్నా ఆ అనుభవాలు ఎక్కువగా ఉంటాయి. చాలా కొంచెం హృదయంలో దుఃఖం కలిగింది. ఎంతగా సిద్ధపడ్డాము, ఎంతగా ఖర్చు పెట్టాము దేవుని పిల్లల కొరకు, ఎంతగా వాళ్ళు ఈ యొక్క మీటింగ్ల కొరకు కానీ, ఇక్కడ జరిగినటువంటి పరిస్థితులకు కానీ వాళ్ళ హృదయం ఎంత ఉప్పొంగిపోయింది. తెలంగాణ జిల్లా సేవకులకి అన్ని కూడా మన సంఘంలో ప్రత్యక్షంగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఎవరి మనస్సు ప్రేరేపించిందో, ఎవరి హృదయాలు ప్రేరేపించాయో, ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చారు. తర్వాత ఆ ప్రేరేపణ అనేది, దేవుని పని కొరకు ప్రేరేపణ అనేది ఎజ్రా గ్రంథంలో 1వ అధ్యాయం 1వ వచనం చదువుతాం కదమ్మా. కోరేషు మనసును ప్రేరేపించగా, మనసుని ప్రేరేపణ ఆ కోరేషుకు దేవుడు పుట్టించాడు. అది తర్వాత మనం చూద్దాం. అయితే మనసును
ఆ దేవుని పని మీద మన మనసు నిమగ్నమైనప్పుడు పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రేరేపిస్తాడు. అది మొదట మనం సిద్ధపడాలి. ఈ పని చేస్తాను, ఈ పని చేయగలను, ఈ యొక్క పరిచర్య నేను చేయగలనని మొదట మనం సిద్ధపరుస్తూ ఎవరి మనస్సు సిద్ధపరచుకోవాలి. మొదట దేవుని పని కొరకు సిద్ధపడాలి. ఆ తర్వాత ఎవరి మనస్సు వాణ్ణి ప్రేరేపించను. మరలా దేవుని యొక్క పరిశుద్ధాత్మ కూడా మనల్ని ప్రేరేపిస్తాడు. ఈ పని నువ్వు చేయగలవు, ఈ పని నీకు చేతనవును. లేకుంటే ఒకవేళ బలహీనమైన స్థితిలో ఉన్న దేవుడు ఆత్మచేత ప్రేరేపించబడి అనేక మంది ఒకరికొకరు పురుకొల్పుకొని ఆ పనిలో చేయడానికి సాధ్యపడుతుంది. అలాగే ఇక్కడ కూడా దేవుని మందసాన్ని కట్టడానికి ఒకరికొకరు పురికొల్పుకుంటున్నారు. ఇంకా కూడా చూద్దామమ్మా. ఆ తర్వాత 25వ వచనం చదువుతున్నాను. మరియు వివేక హృదయం గల స్త్రీలందరూ తమ చేతులతో తాము వడికిన నీల ధూమ్ర రక్త వర్ణములు గల నూలును సన్ననారు నూలును తెచ్చిరి అన్నారు. వీరందరూ ఎవరంట? వాళ్ళు వివేక హృదయం కలిగిన స్త్రీలు. ఆ రెండవ వచనంలో 26వ వచనంలో ఏ స్త్రీలు జ్ఞాన హృదయం కలవారై ప్రేరేపింపబడినో వారందరూ మేక వెంట్రుకలను వడికిరి అని. ఆ మందసానికి కావలసినటువంటి ప్రతి పనిముట్టును చేయడానికి వారు సిద్ధపడుతున్నారంట. అంటే మనం చిన్నప్పుడు అది మీకు అనుభవం ఉందో లేదు కానీ మా అమ్మ మంచాలు బాగా అల్లేది. ఆమె ఏం చదువు రాదు కానీ మన చేతి పనిని చాలా చక్కగా చేసేది. బుట్టలు అల్లేది, పిల్లలకి బన్నీళ్ళు అల్లేది, లేసుతోటే చేపలు అల్లేది. ఇవన్నీ చాలా చిన్న చిన్న పనులన్నీ అమ్మ బాగా చేసేది. బుట్టలు కూడా అల్లేది. దానికి తగిన సామాగ్రి మాకు పొలాల్లో దొరికేది కాబట్టి పని వాళ్ళు ఉండేది, పశువులు కాపరి ఉండేవాడు కాబట్టి వాడు తెచ్చిచ్చేది, అమ్మ పని చేసేది. ఇటువంటివన్నీ పశువులకి ఆ తాళ్ళు కానీ ఇవన్నీ నేసేది అన్నమాట, వడికేది. ఎందుకంటే మనం ఏది నేర్చుకోవాలనుకుంటామో మనకు శ్రద్ధ కలిగినప్పుడు, మనసు ప్రేరేపించబడినప్పుడు తప్పకుండా చేయడానికి సిద్ధపడతాం. మనం సిద్ధపడాలి మొదట మనసు, ఆ తర్వాత ప్రేరేపించబడి ఆ పనిని చేయాలి. అలాగూ చేశారంట. వాళ్ళెవరు? వివేకం కలిగిన స్త్రీలు, జ్ఞాన హృదయం కలిగిన స్త్రీలు. అది మన పాఠం. మన స్త్రీలు ఎలాగుండాలి? మనము జ్ఞాన హృదయం కలిగిన వాళ్ళంగా ఉండాలి. తర్వాత రెండవది వివేక హృదయం కలిగిన వారంగా మనం ఉండాలి. ఈ రెండు మనకు ఉన్నప్పుడు దేవుని చేత ఆ దేవుని పని కొరకు మనల్ని మనము సిద్ధపరచుకుంటాం. దేవుని మందసం కొరకు మనల్ని మనము సిద్ధపరచుకుంటాం. దేవుని మందిరములో జనులు, అదే తిమోతికు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ అధ్యాయం 15వ వచనం అనుకుంటా, జీవము గల దేవుని సంఘములో అంటారు. అది ఆ అపోస్తుల కార్యంలో కూడా అది దేవుని మందిరము. మనము సజీవమైన రాళ్ళగా కట్టబడుతున్నామంట. ఇది ఈ యొక్క క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి దేవుని మందిరం. అక్కడైతే దేవుని మందసము కడుతున్నారు. దానికి కావలసిన వస్తు సామగ్రిని అందరినీ వాళ్ళు సమకూరుస్తున్నారు. జ్ఞాన హృదయముతో సమకూరుస్తున్నారు. వివేకం కలిగిన హృదయంతో వారు సిద్ధపరుస్తున్నారు. మనం కొన్ని వచనాలు చూసుకున్నాం చూడమ్మా. దానియేలు గ్రంథము దానికంటే ముందుగా మొదటి రాజుల గ్రంథాన్ని తీసుకోండి. రాజుల మొదటి గ్రంథంలో సొలొమోనుకి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని కొంచెం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయము. ఇచ్చిన వాళ్ళు చదవండి అమ్మా. 4వ అధ్యాయం వచ్చినమక్క 8వ వచనం అనుకుంటామ్మా. వారి పేర్లు ఇవే: ఎఫ్రాయిము మన్యమందు ఊరు కుమారుడు. మొదటి రాజుల గ్రంథం అక్క మొదటి రాజుల గ్రంథం జ్ఞాన హృదయమును మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం అంటే అధికమై ఉండేను. అది చూడమ్మా 29వ వచనం. 29వ వచనం అమ్మ. 4వ అధ్యాయము. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప సఖ్యం కాని వివేకం గల మనస్సును సొలొమోనుకు దయచేశాను గనుక సొలొమోనునకు
కలిగిన జ్ఞానము తూర్పు దేశముల జ్ఞానము కంటేను ఐగుప్తీయుల జ్ఞానం అంతటి కంటేను అధికమై ఉండెను. చాలు చాలు వారికంటే జ్ఞానవంతుడు అని కూడా వ్రాయబడింది. వారికంటేను, ఎందుకంటే జ్ఞానవంతుడు ఉండవు. ఏతాను కంటేను మగోలు ఒక కుమారులైన హేమాను, కల్కోలు, దర్దాను వారికంటేను జ్ఞానవంతుడైండెను. చాలా మంది పేర్లు అక్కడ వ్రాయబడి ఉంది. వారందరికంటే కూడా సొలొమోను జ్ఞానవంతుడంట. సొలొమోను కలిగిన జ్ఞానము తూర్పు దేశస్తుల జ్ఞానము కంటే, సమస్తమైన వారి కంటే, ఎజ్రా కంటే ప్రతిమ వారి పేర్లు ఉన్నాయి. వారందరికంటే జ్ఞానము కలిగిన వాడు సొలొమోను. అంత జ్ఞానవంతుడిని దేవుడు ఆ మందిరం కట్టడానికి సిద్ధపరిచాడు. ముందుగానే దేవుని యొక్క ఉద్దేశం, ఆయన ప్రణాళిక అది. దావీదుకి ఇవ్వలేదు, కానీ ఆ గొప్పతనము సొలొమోనుకి ఇచ్చాడు. ఆ తర్వాత 10వ అధ్యాయం 3వ వచనంలో చూడమా ఇంకొక మాట. రాజుల గ్రంథంలోనే 10వ అధ్యాయము 3వ వచనం మనం బాగా చదువుకునే వాక్య భాగం అది. ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరము చెప్పాను. రాజునకు మరుగైన దేదీయు లేనందున ఆమె ప్రశ్న వేసినన్నిటి భావము చెప్పాను. షేబరాని సొలొమోను యొక్క జ్ఞానమును, అతడు కట్టించిన మందిరమును, ఇవన్నీ ఉన్నాయన్నమాట. వర్ణించ శక్యము కాని వివేచన, ఆ మాట ఎక్కడ ఉందమ్మా మీరు మరి గమనించుకోండి. వర్ణించ శక్యము కాని వివేచనని, జ్ఞానం కాదు కానీ వివేచనను కూడా దేవుడు అనుగ్రహించాడు. ఆయన కళలో కనపడి అదే కదా చెప్పింది కదమ్మా 3వ అధ్యాయంలో. కదవా ఉందా? బుద్ధి వివేకము గల హృదయమును నీకు ఇచ్చుచున్నాను, పూర్వీకులు నీకుంటి వాడు. పైన ఇంకా చదవండి. నాకు వివేకము గల 3:5 అక్క. గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోను ప్రత్యక్షము, నేను నీకు దేన్ని ఇచ్చుట నీకు ఇష్టము, దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవేయగా, సొలొమోను ఇలాగ మనవి చేస్తున్నాను, నీ దాసుడును నా తండ్రి నా దావీదు నీకు దృష్టికి అనుకూలమైన సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించిన గనక నీవు అతని ఎడల సంపూర్ణ కటాక్షము అగుపరిచి ఈ దినమున ఉన్నట్లుగా అతనికి సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపించినావు. వివేకం గల 9వ వచనంలో ఆఖరి ఒక్క లైన్ ఉంది. నాకు వివేకము గల హృదయము దయచేయము అని ప్రభువుకు మొరపెట్టుకు జ్ఞానం అడిగాడు, వివేచన ఇచ్చాడు. నువ్వు ఇవే అడిగావు, నీకు ఐశ్వర్యాన్ని ఘనతను కూడా నీకు ఇస్తానని దేవుడు చెప్పాడు. అయితే సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానము పూర్వీకులలో అతని వంటి వాడు లేడు, ఇక ముందు కూడా ఉండడాన్ని, అంత జ్ఞానాన్ని దేవుడు సొలొమోనుకి ఇచ్చాడు. అయితే దానియేలులో కూడా ఇంకొక మాట ఉంది. 1వ అధ్యాయం 20వ వచనంలో జ్ఞాన వివేకము కలిగిన వారందరికంటే 10 అంతలు శ్రేష్ఠులని తెలుపబడింది. జ్ఞాన వివేకము కలిగిన వారందరికంటే ఈ ఇశ్రాయేలీల యూదా జాతి షడ్రకు, మెషకు, అబేద్నెగో, దానియేలు, ఈ 4 బాలుర ముఖాలు 10 అంతలు శ్రేష్ఠులుగా కనపడ్డాడు. ఏ మనుష్యుడు కూడా అతని అంత జ్ఞానము లేదు. యోసేపును కూడా అలాగే రాసినాడు. ఈ మనుష్యుడు అందరికంటే గొప్పవాడు, దైవాత్మ కలిగిన వాడని వ్రాయబడి ఉంది యోసేపుని గురించి కూడా. అలాగే దానియేలును కూడా అదే రాశారు. ఒక మనుష్యుడు నీ దేశంలో ఉన్నాడు, అతడు ఇవన్నీ కళలకి వాటి భావాలకి దైవాత్మ కలిగిన వాడు, అతన్ని పిలిపించుమని రాజు యొక్క తల్లి, ఆ రాజు మెనే టెకేలన్నీ చేతి వ్రాతతోటి ఆయన యొక్క పాపాలన్నీ గోడ మీద రాసినప్పుడు భయపడ్డాడు. ఆయన భయపడినప్పుడు ఆ తల్లి ఇచ్చినటువంటి సలహా అదే. మన దేశంలో ఒక మనుషుడు ఉన్నాడు, అతడు నీ తండ్రి కాలంలో కూడా ఉన్నాడు, మీ తండ్రికి కూడా కళ భావం చెప్పాడు, ఆయన్ని పిలిపించు. దేవుని బిడ్డలు మంచి జ్ఞానవంతులుగా ఉండాలంట. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెరితనం, కానీ దేవుని నమ్ముకోవడమే జ్ఞానం. జ్ఞానమైన దేవుణ్ణి ఆశ్రయించడమే జ్ఞానం. ఎంతో మంది ఎంతో ఐశ్వర్యవంతులు, పండితులు, జ్ఞానవంతులు వారందరూ ఉన్నారు, కానీ వారికంటే మనం ఎక్కువగా శ్రేష్ఠులని పిలువబడుతున్నాం. ఎందుకు? దేవుణ్ణి నమ్ముకున్నాం కనుక, దేవుడు మన రక్షకుడని ఎరిగాం కనుక, దేవుడు మనము నిత్య జీవమును కలిగిన దేవుడు మనల్ని నమ్ముకున్నాం కనుక మనము జ్ఞానవంతులం. అది జ్ఞానము, మన జ్ఞానం అది. ఈ లోకంలో ఉండే వారిని మనల్ని ఒకవేళ వీళ్ళు వెర్రివారు అనుకోవచ్చు,
సిలువని గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనం కానీ రక్షించబడిన మనకు దేవుని శక్తి అది. కాబట్టి ఆయన జ్ఞానము అంతటిది. స్టెఫనీ జ్ఞానము కూడా అన్ని విధాలుగా అపోస్తుల కార్యంలో కూడా ఉంది. జ్ఞానయుక్తమైన మాటలు మాట్లాడంట. జ్ఞానయుక్తమైన మాటలు మాట్లాడినప్పుడు వారు కూడా ఈయన్ని రాళ్లతో చంపేయమన్నారు. అయ్యి వారికి ఇష్టం లేదు కదా, అలాంటి పరిస్థితి అన్నమాట. ద్వితీయోపదేశ కాండము ఒక్కొక్కరికి కాకుండా ఈ జనము అని వ్రాయబడింది చూడమ్మా. అదే ద్వితీయోపదేశ కాండములో 4వ అధ్యాయము ఈ జనము అన్నారు. అట్లయితే మనం దేవుని జనము, మనల్ని దేవుడు ఆయన బిడ్డలుగా చేసుకోవడానికి ఇష్టము కలిగి ఉన్నాడు అన్నాడు. నాకు మీరు దగ్గరగా ఉండాలని ఒక జనాంగాన్ని నేను ఏర్పరచుకున్నానని ఇర్మియా గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఇక్కడ ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం అక్క వచనం 6వ వచనం అమ్మ. ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలెను, వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. చదువు. వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకుందురు. ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు? చాలమ్మా చాలు. ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు కలిగిన జనమని చెప్పుకుందురంట. ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా ఏమని చెప్పుకుంటున్నారంట? మనమేమో వెళ్ళి వాళ్ళు అనుకున్నాం, మనం వీళ్ళకి పిచ్చిపట్టిన వాళ్ళరా అనుకుంటున్నారు లోకస్తులు. కానీ మనం ఎలాగున్నామంటే ఆ దేవుని దృష్టికి కానీ జనుల దృష్టికి కానీ వీరు మీకు జ్ఞాన వివేచనలు గల ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకుంటారంట. ఒక జనాంగాన్ని దేవుడు ఏర్పరచుకుంటే ఆ జనాంగంలో నువ్వు నేను ఉన్నావు. నేను ఈ లోకంలో బలహీనురాలనే కానీ దేవుని దృష్టిలో ఆయన జనాంగంలో చేర్చబడిన దాన్ని ఆయన జీవ గ్రంథంలో నా పేరు రాసుకున్నాడు. మనందరు కూర్చున్న వారు అందరం కూడా దేవుని జీవ గ్రంథంలో మన పేర్లు లిఖించబడ్డాయి. మనము దేవుని జనాంగంగా చేయబడ్డాం. జ్ఞాన వివేచనలు కలిగిన జనం మనం. ఎంత ఉన్నతమైన స్థితిని దేవుడు మనకు అనుగ్రహించాడమ్మా. ఆ పేర్లు మనకి ఇచ్చాడు. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో అనుకుంటా ఈ గొప్ప జనాంగాన్ని మనల్ని ఆయన దేవుని బిడ్డలుగా, పరిశుద్ధులుగా, యాజకులుగా, రాజులుగా అలాగ మనల్ని చేశాడు. కాబట్టి ఈ జనము జ్ఞాన వివేచనలు కలిగిన జనమని అనుకుంటారు. ఇంకా చాలా ఉన్నాయి. ఆ తెలివి, జ్ఞానము ఎన్ని సామెతల గ్రంథంలో ఎక్కువ ఉన్నాయి. ప్రారంభం నుంచి జ్ఞానం అనేది యోగ గ్రంథములు జ్ఞానం ఎక్కడ దొరుకును, వివేచన దొరుకు స్థలం ఎక్కడ? ఆయన మొట్టమొదట 18వ అధ్యాయంలో ఉంది. 28వ అధ్యాయం ఆఖరి భాగంలో ప్రారంభంలోనే అనుకుంటా దాని గురించిన అర్థాలు ఉన్నాయి. వివేచన చేత ఇల్లు కట్టబడును, స్థిరపరచబడును. జ్ఞానం చేత ఇల్లు కట్టబడును, వివేచన చేత స్థిరపరచబడును, తెలివి చేత దాని గదులు రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. సామెతల 23వ అధ్యాయం 3వ వచనంలో తెలివి జ్ఞానం చేత ఇల్లు కట్టుకుంటాము, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకును అని 14వ అధ్యాయంలో ఉంది కదమ్మా. అట్లా జ్ఞానం చేత ఇల్లు కట్టబడును, వివేచన చేత అది స్థిరపరచబడతాడు. వివేచన, జ్ఞానము వివేచన ఇవి రెండు ఆ స్త్రీలకు ఉన్నాయంట. ఇశ్రాయేల్ స్త్రీలకు, ఐగుప్తు స్త్రీలకు. ఇంకా మూడవది తెలివి చేత విలువ కలిగిన రమ్యమైనటువంటి వస్తువులు, సంపదల చేత ఆ ఇల్లు నింపబడుతుంది. ఇటువంటి జ్ఞానం కలిగినటువంటి స్త్రీలు ఇశ్రాయేలీయులు దేవుని పిల్లలుగా ఉన్నారు. అలాగైతే మనము కూడా ఆ జ్ఞానాన్ని పొందుకున్నాం. దేవుని ఆశ్రయించిన మనము, దేవుని ఆశ్రయించిన స్త్రీలు జ్ఞానవంతులు. ఇంకా చూడమ్మా, మనం మన పాఠానికి వద్దాం. మనం చదువుకున్న భాగానికి వెళ్ళిపోదాం. నిర్గమకాండము 35వ అధ్యాయము 25వ వచనము 26వ వచనం చదవాలక్క. 21వ వచనం చదివాను కదా. 25 అయిపోయింది అక్క. 26. అవునవును.
26 చదువుమ్మా. ఏ స్త్రీలు జ్ఞాన హృదయము గలవారై ప్రేరేపింపబడిలో వారందరూ మేక వెంట్రుకలను వడికిరి. చాలమ్మా. మొదట వివేచన కలిగిన స్త్రీలు, ఈ రెండవదిగా జ్ఞాన హృదయం కలిగిన స్త్రీలు. ఇవన్నీ కూడా, ఈ భాగాలన్నీ ఒకదానికొకటి సిద్ధపరుచున్నారు. ఈ మాటలన్నీ కూడా జ్ఞాన హృదయము, వివేచన కలిగిన హృదయము, తెలివి కలిగిన హృదయము, ఇవన్నీ కూడా ఒకే అర్థమే, కానీ అవి ప్రత్యేకమైనవి. వివేచన అంటే పాముల వలె వివేచన కలిగి ఉండాలి. వివేచన పాముకి ప్రభువే చెప్పాడు ఆ ఉపమానాన్ని సువార్తల్లో. మీరు పాముల్లాగా వివేచన కలిగి ఉందంటే, మనం పాముల్లాగా వివేచన మనకు ఎక్కడుంది? అంత జ్ఞానం ఉందా? చాలా తెలివి ఉన్నవి పాములు. మన పావురం వలె నిష్కపటులైండు అన్నారు. పావురంలో ఆ చేదు కూడా ఏమి ఉండదంట కదా. శరీరంలో ఉండేటువంటి చేదు భాగం కూడా పౌరంలో ఉందంట. నిష్కపటమైనటువంటి స్వభావం అది దేవునికి మాత్రమే ఉంది, అది ప్రభు అయిన క్రీస్తు మాత్రమే. అందుకని ఆయన, ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఈయన ఎందు ఆనందించుతున్నానని ఒక పావురం వచ్చి ఆయన బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఒక గుర్తుగా నిష్కపటమైనటువంటి పావురాన్ని అక్కడ ఉంది. నోహు కాలంలో కూడా పావురాన్ని వాడుకున్నాడు దేవుడు. అది పరిశుద్ధాత్మకి గుర్తుగా ఉంది. పరిశుద్ధాత్మ ఏ చిన్న అలజడి కలిగినా మన జీవితంలో ప్రక్కకి వెళ్ళిపోయేటువంటి స్వభావం కలిగింది. పరిశుద్ధాత్మతో మనం నింపబడినప్పుడు దేవుని కార్యాలయంలో ఆసక్తి ఉంటది, సంతోషం ఉంటది, ఆనందం ఉంటది, నెమ్మది ఉంటది. ఎప్పుడైతే మనం దేవునికి వ్యతిరేకంగా, దేవునికి అయిష్టంగా మనం జీవిస్తామో పరిశుద్ధాత్ముడు, అందుకని పరిశుద్ధాత్మను ఆర్పకుడి, అపవాదికి చోటీయకుడి, పరిశుద్ధాత్మను ఆర్పకుడి. మనం పరిశుద్ధాత్మను ఆర్పేసినంటే మన హృదయంలో వెలుగు లేకపోతే అపవాదికి చోటు వస్తుంది. అందుకని ఇవి రెండు మనకు దేవుని యొక్క ఆత్మను మనం మన హృదయంలో ముద్రించినటువంటి ఆ పరిశుద్ధాత్మను అలాగ మనం నిలుపుకోవాలి. అపవాదికి చోటు లేకుండా మన జీవితాలు యథార్థంగా ఉండాలి. ఆ తర్వాత కూడా చూద్దాం ఇంకొక మాట కూడా అమ్మా. 29వ వచనం చూడండి. 29వ వచనము. మోషే చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటిని కొరకు ఇశ్రాయేలీయులలో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయములో వారిని ప్రేరేపించునో వారందరూ మనపూర్వకముగా యెహోవాకు అర్పణలు తెచ్చిరి. ఎవరి స్త్రీలు పురుషులు ఎవరెవరు వారి హృదయాలు వారిని ప్రేరేపించారో వారందరూ మనఃపూర్వకముగా యెహోవాకు అర్పణలు తెచ్చిరి. మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా ఆయనకు అర్పణలు తెచ్చారు. ఈ విషయాలలో మనం కొంచెం ధ్యానం చేసినప్పుడు దినవృత్తాంతంలో గ్రంథంలో ఒక మాట చూద్దామమ్మా. దినవృత్తాంతాల గ్రంథంలో దావీదు ఆయన మందిరం కొరకు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఒక్క 2 మాటలు చూసుకొని మనకు ముందుకు సాగిపోదాము. ఆయన ఇవన్నీ కూడా ఉన్నాయి. మొదటి దినవృత్తాంతాల 2 మొదటి దినవృత్తాంతాలు అనుకుంటామా. 14, 16 వచనాలు. 14 నుంచి 14, 16. దేవుడు తనకు సెలవిచ్చిన ప్రకారం దావీదు చేయగా ఇశ్రాయేలీయులు ఫిలిస్తీన్ల సైన్యమును గిబియోను మొదలుకొని గాజేరు వరకు తరిమి హతము చేసిరి. కాబట్టి దావీదు కీర్తి ఇశ్రాయేలీయుల ప్రదేశములంతటా ప్రసిద్ధి ఆయన. యెహోవా అతని భయము అన్యజనులకు అందరికీ కలుగు చేశాను. 16, 17 కూడా చదివానక్క. అక్కడ ధైర్యం తెచ్చుకొని బలముగా ఉండము, భయపడకము, దిగులు పడకము. ఎవరికి? సొలొమోనుకు చెప్తున్నాడు దావీదు. ఇదిగో నేను నా కష్ట స్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరం కొరకు 2 లక్షల మణుగుల బంగారమును, అది మనకు అర్థం కాదు మనం చదివిన 1వ దినవృత్తాంతాలు 29వ అధ్యాయంలో మందిరం కొరకు సమకూరుస్తాడు దావీదు. 29వ అధ్యాయంలో రా. థ్యాంక్స్ అమ్మమ్మా, వందనాలు. 3, 4 వచ్చిన ఈ పని బహు గొప్పది. 3, 4 ఏలుబడి యందు అంత దూరం వద్దమ్మా. ఈ పని బహు గొప్పది, నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారు పని, బంగారాన్ని, వెండి పనికి ఇవన్నీ వద్దు,
మిక్కిలి వెలగల రాళ్ళు, తర్వాత విశేషముగా నాకు కలిగి ఉన్న మక్కువ చేత, మొదటి వచనంలో ఆఖరి లైనమ్మా, ఈ పని బహు గొప్పది, నేను బహుగా ప్రయాసపడ్డాను నా దేవుని మందిరం కొరకు. తర్వాత మిక్కిలి వెలగల, రెండవ అధ్యాయము ఆఖరి లైన్ లో, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను, బంగారు పనికి వెండి, ఇత్తడి పనికి ఇత్తడి, మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత, నాకు కలిగి ఉన్న ఇష్టము చేత. మక్కువ అంటే చాలా ఇష్టమైంది. మామూలుగా ఇష్టం అంటే ఇష్టం అంటాము, మక్కువ అంటే ఇంకొక మాట యాడ్ చేసుకోవచ్చు, అది ఇంకా ఎక్కువైంది అనమాట. మక్కువ చేతి నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులు కాక నా సొంత బంగారమును, నా వెండిని నా దేవుని మందిరముకు నిమిత్తము నేను ఇచ్చేదను. నా సొంత వెండి, ఆయన సంపాదించిన, ప్రభుత్వంలో ఆయన సంపాదించింది కాకుండా దేవుని మందిరం కొరకు ఆయన సొంత బంగారుని, వెండిని, సమస్తమును సమకూర్చి పెట్టి ఇంతగా చేసేవాళ్ళు మనస్ఫూర్తిగా మీరు ఎవరైనా ఉన్నారా అని ఆ వచనంలో ఉంది, 5వ వచనం ఆఖరిలో. ఇంతగా సమకూర్చడానికి, మనపూర్వకంగా ప్రతిష్ఠించిన ఆ మందిరం కొరకు మనస్ఫూర్తిగా ఇవ్వడానికి ఎవరైనా మీలో ఉన్నారా అన్నాడు ఒక ప్రశ్న దావీదు. అప్పుడు పెద్దలందరూ కూడా మరలా ఒకరికొకరు పురికొల్పుకొని, ఒకరికొకరు ప్రేరేపించబడి దేవుని మందిరం కొరకు, ఇంకా ఆ మందిరం పని కొరకు ఇంకా కొంత బంగారు, వెండి, ఆ విలువ గల ఆ రత్నాలు ఇవన్నీ సమకూర్చారండి. ఒక్క దావీదు తన యొక్క దేవుని మందిరం విషయంలో మక్కువ కలిగిన వాడు, దేవుని మందిరాన్ని కట్టాలనేటువంటి మక్కువ కలిగిన వాడు. మనం చింతల చెరువులో మందిరం కడతా ఉన్నాం, ఆర్గనైజ్ హోమ్ కడుతున్నాం కదా. కడతా ఉంటే ఆ మాటలు చెప్పినప్పుడు కొంచెం దుఃఖమే వచ్చింది, అందుకని కొంచెం బాధపడ్డాము. ఎందుకంటే అది ఎక్కడి నుంచి దేవుడు ఆ సమకూరుస్తున్నాడో, దానికి కావలసిన ద్రవ్యాన్ని ఎక్కడి నుంచి సమకూరుస్తున్నాడో, ఏ పని ఆటంకం లేకుండా ఆగిపోకుండా అది సాగిపోతా ఉంది. ఆ కట్టుబడి సాగిపోతుంది. ఆ ప్రయాస, ఆ ప్రభు ఎవరికి ఆ ప్రయాసనిచ్చారో, కట్టేవాళ్ళు ఉన్నారు, ఇంజనీర్లు మన వాళ్ళు, మరి ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఆ పని నిరాటంకంగా కొనసాగుతుంది, ఎక్కడా ఆగిపోయినటువంటి పరిస్థితి లేదు. ఎవరిని ఏమి కూడా ఆశించటం లేదు. మరి ఎప్పుడు ఎవరిని దేవుడు సిద్ధపరుస్తున్నాడో, ఎవరిని ప్రేరేపిస్తున్నాడో, ఎవరి మనసు సిద్ధం చేసుకున్నారో ఆ పని కొరకు, వారందరూ ఆ పని నిమిత్తము తీసుకొని వస్తున్నారు. మనమైతే ప్రార్థన చేస్తున్నాం, ఆ పని నిమిత్తమై ఎంతమందిని దేవుడు వాడుకుంటున్నాడో అది ప్రభువుకే తెలుసు. అలాగుంటే దేవుని కార్యాలు. ఆ తర్వాత ఈ పని విషయంలో మీరు ఎవరైనా మనకు పూర్తిగా ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎన్నో మనకుంటాయి, కానీ వాటిలో కొన్ని కూడా మనము దేవునికి ఇవ్వలేము. ఆ తర్వాత కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడమ్మా, ఇంకొక మాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము. అయితే మనం జీవము గల దేవుని సంఘంలో ఉన్నాము. మన ఆసక్తిని బట్టి అనేకులు పరిశుద్ధుల పరిచర్యలో మనం పాలు పంపులు కలిగి ఉండాలా. దేవుని మందిరం కట్టేశారు, దేవుడు ఒక స్థలాన్ని మనకు సిద్ధపరిచాడు. ఆ స్థలంలో దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, కూడికలు జరుపుకుంటున్నాం. ఆ స్థలాన్ని ఇచ్చినటువంటి మన స్వర్ణమ్మ ఆంటీ కావచ్చు, అంకులు, వాళ్ళు ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. మరి పీటర్ ఉన్నాడు, ఉషా ఉంది, జోబాబు, జైమి, వీరందరూ ఇచ్చి ఈ ఒక 5 కుటుంబ సభ్యులు ప్రభు కృపను బట్టి వారు ఉన్నారు. వారు ఎంతగా వారి యొక్క స్థలాలని త్యాగం చేసుకున్నారు దేవునికి తెలుసు. ఆ ఘనత కానీ, ఆ దేవుడు ఇచ్చేటువంటి ఆ కృప కానీ ఆ కుటుంబం మీద ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగం ఏంటమ్మా చూసుకున్నది? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 1-2 వచనాలు చదువమ్మా. 2వ అధ్యాయం అన్నారక్క? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం వచనం 1-2 వచనాలమ్మా. పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గూర్చి మీ పేరు వ్రాయుటకు నాకు అగత్యం లేదు, మీ మనస్సు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును. అందువలన సంవత్సరము నుండి అక్కయ సిద్ధపరచబడినదని చెప్పి నేను మిమ్మల్ని గూర్చి మాసిదోనియ వారి ఎదుట అతిశయపడుచున్నాను.
మీ మీ ఆసక్తిని బట్టి. ఆసక్తిని మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడిరి. ఆ, మీ అయితే ఆసక్తిని చూసి అనేకులు ప్రేరేపింపబడిరి. 3వ వచనం. చదువుతావా ఇంకా ఉందా? అయితే మిమ్మల్ని గూర్చిన ఈ మా అతిశయము ఈ విషయంలో వ్యర్థం కాకుండానట్లు నేను చెప్పిన ప్రకారము మీరు సిద్ధముగా ఉండుటకై ఈ సహోదరులను పంపితిని. చాలమ్మా. అక్కయ్య సంఘములో ఉన్నటువంటి పరిచర్యను గురించి పౌలు అక్కడ రాస్తున్నాడు. మీ ఆసక్తిని బట్టి అనేకులు ప్రేరేపించబడ్డారంట. అలాగైతే మన సంఘములో దేవుని పని కొరకు, దేవుని పరిశుద్ధుల అవసరతల కొరకు, పరిచర్య కొరకు, వారి అక్కర్ల కొరకు మనం ఎలాగో ప్రయాసపడుతున్నాం. ఇక్కడ పరిశుద్ధులు వారి ఆసక్తిని బట్టి, మీ ఆసక్తిని బట్టి అనేకులు ప్రేరేపించబడి మీ మనస్సు సిద్ధమైనదని నేను ఎరుగుతున్న ఈ పరిచర్యను గురించి మన మనస్సు సిద్ధపరచుకున్నామా? కోరేషు మనస్సును సిద్ధపరచుకొని ప్రేరేపించబడి దేవుని మందిరాన్ని కట్టడానికి ఎవరు సిద్ధపడ్డారో వాళ్ళందరూ ఆ దేశానికి వెళ్ళమని ఆజ్ఞ ఇచ్చాడు. అన్ని రాజు అయినప్పటికీ ఆయన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అశ్వరోషు, కోరేషు వీరందరూ ఒకే జాతికి బబులోను మహా సామ్రాజ్యానికి రాజులు. వాళ్ళే మనసు మార్చుకున్నారు. దేవుని పిల్లలమైన మనము దేవుని సన్నిధిలో జీవం గల దేవుని సంఘములో మనమందరము ఒక్క అవయవంలో ఉన్నాం, శరీరం రీతిగా. అయితే దేవుని కృపను బట్టి మనకున్నటువంటి ఆ తలాంతులని దేవుని కృప కొరకు, దేవుని మందిరం కొరకు, ఆ పరిచర్య కొరకు చక్కగా వినియోగించాలని ప్రభు కోరుకుంటున్నాడు. అదే ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగం. ఇంకొక మాట కూడా చదువుమ్మా. తెస్సలోనికు రాసిన 2వ పత్రిక. మనం ఇంక ముగించేస్తాము. కొన్ని మాటలు చెప్తే నేను తెస్సలోనికు రాసిన 2వ పత్రిక 1 ఉన్నాయి, కానీ సువార్తను ప్రకటింపవలెనని ఆ మాట ఉంది చూడమ్మా. 1వ అధ్యాయం అక్క. 2వ పత్రిక తెస్సలోనికు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం అక్క. 1 నుంచి 5 వచనాల వరకు. తుదకు సహోదరులారా, మీలో జరుగుతున్న ప్రకారము ప్రభువు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడిన నిమిత్తమును మేము ప్రభు వాక్యము ప్రకటించడానికి వ్యాపించి శీఘ్రంగా త్వరగా వ్యాపించి దేవుడు మహిమపరచడానికి మూర్ఖులైన వారి మధ్యకు నేను పంపుతున్నాను. దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడే నిమిత్తము మా కొరకు ప్రార్థించండి. వారు సిద్ధపరచుకోవాలంట. సిద్ధపడి దేవుని వాక్యం కొరకు అనేకులైనటువంటి వాళ్ళు ప్రకటించుతా ఉన్నారు. మూర్ఖులైన వారి దగ్గర నుంచి వాళ్ళకి ఏ ఆపద రాకుండా ఉండాలని వారి కొరకు ప్రార్థన చేయమన్నారు. ఒకరికొకరు పురుకొల్పుకొని వారు పరిచర్య చేసేవారు, సువార్త సేవను తిరిగేవారు. ఆ సేవకుల కొరకు ప్రార్థన చేయమని కోరుకుంటున్నాడు పౌలు. ఇంకొక మాట కూడా చూద్దాము. 2వ పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం అనుకుంటామా. చూడండి, పేతురు రాసిన పత్రిక 2వ పత్రిక. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనిషిని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడి దేవుని మూలముగా పలికిరి. దేవుని మాటలు ఎవరు మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఎన్ని మాటలైనా మనం చదువుకున్నాం. నేను నోటి మాటలు కూడా కొన్ని మాట్లాడాను. కానీ దేవుని మాటలు ఎలాగుంటాయంటే మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడి దేవుని మూలముగా పలికిరి. దేవుడు ఇచ్చే మాటలను మాత్రమే ప్రేరేపించబడిన వారు మాట్లాడతారు. దేవుని వాక్యము అది ప్రబలమయ్యి, దేవుని ఆ యొక్క రాజ్య సువార్త ప్రబలమయ్యి వారి కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు అది పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా దేవుని వాక్యము ప్రబలిపోతుంది. ఆ సువార్త కూడా ప్రబలిపోతుంది. ఇలాగూ దేవుని మందిరం కొరకు మనము ప్రయాసపడే వారందరూ మనపూర్వకముగా దేవుని మందిరం కొరకు అర్పణలను తెచ్చిరి. మన సామర్థ్యము చొప్పున అంటాడు. మన హృదయంలో నిశ్చయించుకొనిన ప్రకారంగా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం ఉంది. మన మనసులో నిశ్చయించుకున్న ప్రకారంగా దేవుని మందిరానికి మన మనకు ఇచ్చినటువంటి మనకిచ్చిన ఆ భాగంలో నుంచి దేవుని సంఘం కొరకు
ఆ పరిచర్య కొరకు, దేవుని కార్యాల కొరకు, దేవుని యొక్క మందిరము యొక్క సేవ కొరకు మనం మన చేతులను, మన పిడికిలను దేవుని కొరకు అర్పణలుగా తెచ్చి దేవుని మందిరం కొరకు మనం పాటుపడాలని దేవుని కోరుకుంటున్నాము. దేవుడు అలాగూ మన జీవితంలో అలాగూ ఉంచాలని ప్రభు సన్నిధిలో మనం అలాగూ ప్రార్థన చేద్దాము. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక.